ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బర్త్డే వేడుకలను విశాఖ జిల్లా పెందుర్తిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ శిబిరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు బాబ్జీ ధృవ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే పెందుర్తి ఎంపీపీ అంశంపై స్పందించిన ఆయన ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో కూటమి ఎంపీపీ పదవిని కూటమి కైవసం చేసుకుందని తెలిపారు. ఓకే సార్. క్యాలెండర్ కూడా ఇచ్చారు. మా యువ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువలా రావడానికి ముఖ్య కారకులు. ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువ నాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్లి వాళ్ళని బ్రతిమలాలి, మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలకి భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్ని కూడా ఒక సింగిల్ డోర్ లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్ గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి, ప్రతి ఊర్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేయాలి. కాబట్టి పాపం వాళ్ళ స్లాట్ ఆ రోజు ఇబ్బంది అవుతుందని ఆ రోజు వైజాగ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మేమందరం కూడా మా నాయకుల సహకారంతో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టాం. 23వ తారీఖున కూడా మా నాయకులు ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పళ్ళు పంచడం కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా అవన్నీ కూడా పేద పిల్లలకి భోజనాలు కానీ పెట్టడం జరుగుతుంది. మా యువ నాయకులు ఈరోజు మన రాష్ట్రంలో ఆయన పెడతాను. ఓకే సార్. క్యాలెండర్ కూడా ఇచ్చారు. ఆయన పెడతాను. అదే